నీ ఇంటిలో జరిగే కలవరం, నీ ఇంటిలో జరిగే లేమి, నీ ఇంటిలో జరిగే పేదరికం, నీ ఇంటిలో లేని ఉద్యోగతనం చూసి ఈరోజు అనేక మంది ప్యూన్లు నీ మీద ప్రవచనం చెప్తారు. నువ్వు అయిపోయావురా నాయన, నువ్వు దరిద్రుడురా, నువ్వు పైకి రావని నువ్వు అనాలి. I submit my life unto your hands, Lord. I surrender my life unto your hands, Lord. I give my authority to you, Lord. నీలాంటి ఒక వ్యక్తి మరొకడు లేడు ఈ లోకాన. నీలాంటి తలంతు కలిగిన వ్యక్తి మరొకడు లేడు. ఆ పోర్నోగ్రఫీ నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆ మత్తుపాని నుండి నిన్ను విడిపించబోతున్నాడు. ఆ సిగరెట్ నుండి ఆయన విడిపించబోతున్నాడు. అమ్మ నాన్న మాట వినట్లయితే దాంట్లో నుండి విడిపించబోతున్నాడు. సోమరితనం నుండి విడిపించబోతున్నాడు. నువ్వు క్రికెటర్ అయినా, రాజకీయ నాయకుడు అయినా, నువ్వు దైవజనుడు అయినా, విజయం ఇచ్చేది దేవుడు, అపజయం ఇచ్చేది కూడా ఆయనే. ఒకరిని పైకెచ్చి ఇచ్చేది ఆయనే, ఒకరిని కిందకి దించేది ఆయనే. దాసుని కన్నులు యజమానుడి వైపు ఉన్నట్లుగా, దాసు రాణి యొక్క కన్నులు యజమానురాలు వైపు ఉన్నట్లుగా దేవుని వైపు ఉంటే నీ భవిష్యత్తు కొరకు నిన్ను పైకి హెచ్చించడానికి రాజులను తారుమారు చేస్తాడు. ఈరోజు మీ అమ్మ నాన్న స్వప్నాలు మొక్కలు చేసిన తమ్ముడు, నీతో దేవుని ఆత్మ చెప్పేది, ఇప్పుడు కన్నా నీ జీవితాన్ని యేసు వైపు చూడటానికి రెడీ అయితే నా దేవుడు మీ అమ్మ నాన్న స్వప్నాలు, కలలు, మొక్కుబడులు, కోరికలు నా దేవుడు తీర్చగలడు. నాకొక దిక్కుంది. తూర్పు దిక్కు కాదు, దక్షిణ దిక్కు కాదు, ఉత్తర దిక్కు కాదు, పడమటి దిక్కు కాదు. దిక్కులను సృజించిన యేసయ్య నా దిక్కు. నువ్వే నా దిక్కు. బాల్కనీ ఉన్న వాళ్ళు కూడా యేసయ్య నువ్వే నా దిక్కు. ఆర్ యు రెడీ? నా దేవుడు యవనస్తులను విడిపించునుగాక. I bind every territorial spirit that attacking the people right now. దేవుని ఆత్మ చెప్పేది, యవన తమ్ములను స్వస్థపరుస్తున్నాడు, యవన చెల్లెని స్వస్థపరుస్తున్నాడు. దేవుని ఆజ్ఞ